నమస్తే. ముందుగా మీ అందరికీ నాట్స్ తరఫు నుంచి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్. చాలా పవర్ఫుల్ టాపిక్. ఒక 10-15 సంవత్సరాల నుంచి అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్న ఈ టాపిక్ గురించి ఈరోజు నేను మీతో కొంచెం షేర్ చేసుకుంటాను. అసలు మహిళా సాధికారత అంటే ఏంటి? చాలామంది అధికారాలు సాధించడం, లేదంటే అనుకున్న పదవులు సాధించడం అనుకుంటారు. కానీ అనుకున్నది సాధించడానికి మనకు కావలసినటువంటి 3 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ని మనకు మనంగా కలెక్ట్ చేసుకోవడాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాను నేను. అందులో డెసిషన్ మేకింగ్ చేయాలి అంటే మనకి ముందుగా ఏది మంచో ఏది చెడో విచక్షణ తెలియాలి. అది తెలియాలంటే మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. సెకండ్, ఎడ్యుకేషన్ ఉన్నది, కానీ దానిని మనం ఎలా వాడుకుంటున్నాం? మన కోసం వాడుతున్నామా, మన వాళ్ళ కోసం వాడుతున్నామా, లేదా మన అందరి సమాజం కోసం వాడుతున్నామా? ఇది తెలియాలి అంటే ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడూ కూడా మెంటల్ హెల్త్ నుంచి వస్తుంది. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సరే, చదువు ఉంది, బుద్ధి స్థిరంగా ఉంది. ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేయడానికి భగవంతుడు మనకంటూ ఒక శరీరాన్ని ఇచ్చాడు. సో ఈ 3, అందుకే ఎప్పుడైనా ఏదైనా చెప్పేటప్పుడు త్రికరణ శుద్ధిగా అంటాం కదా. సో ఈ 3 కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏ పని అయినా క్రియాశీలకంగా చేయగలుగుతాం. మనం ఇప్పుడు గత 150 సంవత్సరాల నుంచి పోరాడుతూ వచ్చిన తర్వాత ఎన్నో క్రియాశీలకమైన రంగాలలో మనల్ని మనం నిరూపించుకుంటూ వస్తున్నాం. విద్యా వ్యాపార రంగాలు, సంగీతం, సాహిత్యం, నాట్యం, అన్ని లలిత కళల్లో, వైద్య రంగంలో, ఇంకా చెప్పాలంటే రాజకీయాలలో, ఇప్పుడు ఇంకా అంతరిక్షం దాకా మనం ఎంతో ఎదుగుతూ వస్తున్నాం. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకా మనం నిరక్షరాస్యత చూస్తున్నాం, ఎన్నో రకాల ఇబ్బందులు చూస్తున్నాం, మనకు జరుగుతున్నటువంటి హింసను కూడా చూస్తున్నాం. సో వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలి అంటే ఎవరో వచ్చి మనకి సహాయం చేయరు. ఇదంతా జరగాలంటే యూ నీడ్ టు థింక్, యూ నీడ్ టు హ్యావ్ ఎ డెసిషన్. ఒక సేయింగ్ ఉంది, ఏమిటంటే యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద బటర్ఫ్లైస్, జస్ట్ మేక్ అ బ్యూటిఫుల్ గార్డెన్ విత్ అ బ్లూమింగ్ ఫ్లవర్స్ ఇన్ యువర్ హోమ్ యార్డ్, దెన్ ద బటర్ఫ్లైస్ విల్ ఆటోమేటికల్లీ కమ్ టు యూ అని. అంటే దాని అర్థం ఎవరో ఏదో చేస్తారనో, ఎవరో మనకు సహాయం చేస్తారనో మన ఎదురు చూడడం రైట్ కాదు. నీకు నువ్వుగా ఈ 3 సామర్థ్యాలు ఎప్పుడైతే నువ్వు తెచ్చుకోగలుగుతావో అప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం ఇలా మాట్లాడుకోకుండా చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.